నేటికి 450 కోట్ల సంవత్సరాల క్రితం సౌరమండలంలో ఒక కొత్త గ్రహం ఏర్పడింది. దాని పేరుని మనిషి అనే ఒక ప్రాణి 450 కోట్ల సంవత్సరాల తర్వాత ఎర్త్ అంటే భూమి అని పెట్టాడు. భూమి కొత్తగా ఏర్పడిన సమయంలో మొదట్లో చంద్రుడు లేడు. కానీ కొన్ని సంవత్సరాల్లోనే యాదృచ్ఛికంగా ఒక సంఘటన జరిగింది. 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఒంటరిగా సూర్యుడి చుట్టూ తిరిగేది. కానీ ఒకరోజు ఈ మహా అంతరిక్షం మధ్య నుండి మార్స్ సైజులో ఉన్న ఒక గ్రహం భూమిని ఢీకొట్టింది. దీంతో భూమిలోని కొంత భాగం కొన్ని ముక్కలుగా విడిపోయింది. ఈ ముక్కలు భూమి నుండి విడిపోయి అంతరిక్షంలోకి వెళ్ళిపోయాయి. కానీ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంతగా ఉండేదంటే ఈ ముక్కలను భూమి తన వైపుకి ఆకర్షించుకుంది. ఆ తరువాత కొద్ది సంవత్సరాల్లోనే ఈ ముక్కలన్నీ కలిసి ఒక గుండ్రటి బాల్లాగా ఏర్పడ్డాయి. ఇది ఎలాంటి ఘటన అంటే ఒక భయంకరమైన దుర్ఘటన ఒక అందమైన అద్భుతానికి జన్మనిచ్చింది. అదే భూమి యొక్క సోదరుడు మూన్ అంటే చంద్రుడు జన్మించాడు. ఇది జరిగిన కొద్ది సంవత్సరాల్లోనే భూమిపైన జీవం వృద్ధి చెందడం మొదలైంది. అందుకనే కొంతమంది సైంటిస్ట్ చెప్పిన థియరీస్ ప్రకారం చంద్రుడు ఏర్పడటం వల్లే భూమిపై జీవం మొదలైంది. ఒకవేళ చంద్రుడు ఏర్పడకపోయి ఉంటే బహుశా భూమిపై ఎప్పటికీ జీవం ఏర్పడేది కాకపోవచ్చు. అయితే చంద్రుడి వల్లే జీవమా? కానీ ఇది ఎందుకు, ఎలా అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. ఒకవేళ చంద్రుడు పేలిపోతే ఏం జరుగుతుంది? ఈ విషయం తెలిస్తే చంద్రుడు ఎందుకు అంత ముఖ్యమో మీకే అర్థమవుతుంది. భూమి అంతమైపోతుందని చెప్పిన థియరీస్ అన్నిటిలోనూ ఇది చాలా అంటే చాలా డేంజరస్. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మరి చంద్రుడు పేలిపోతే ఏం జరుగుతుందో సైన్స్ ఏం చెబుతుందో చూద్దామా? మరి ఎప్పటిలాగా టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న గంట సింబల్ను తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. ఇక టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్, నిజానికి భూమిపై ఉన్న సముద్రాలన్నింటినీ చంద్రుడే కంట్రోల్ చేస్తాడు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ భూమిపై ఉన్న సముద్రాలని తన వైపు లాక్కుంటాడు. ఈ కారణంగానే సముద్రంలో నీరు అంత ఎత్తుకు లేస్తుంది. వీటినే మనం అలలు అంటాం. మనం సముద్రంలో పెద్ద పెద్ద అలలను చూస్తాం. కానీ ఈ అలలు ఎందుకు ఇలా పైకి లేస్తున్నాయి అని ఎప్పుడూ ఆలోచించాం. కొంతమంది మాత్రం గాలి వల్ల ఇలా జరుగుతుందని అనుకుంటారు. కానీ ఈరోజు మీరు తెలుసుకోండి, ఈ అలలు గాలి వల్ల కాదు. ఇక్కడ నుండి 3,84,400 కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో ఉన్న చంద్రుడి వల్ల ఏర్పడతాయి. భూమిపై సముద్రాల్లో ఉన్న నీటిని తన గ్రావిటీ పవర్తో తన వైపు లాక్కుంటాడు చంద్రుడు. యాక్చువల్గా సూర్యుడు కూడా తన గురుత్వాకర్షణ శక్తితో ఈ నీటిని తన వైపు పూల్ చేస్తాడు. కానీ సూర్యుడు భూమి నుండి చాలా దూరంలో ఉండటం వల్ల సూర్యుడి ప్రభావం పెద్దగా ఉండదు. చంద్రుడు భూమికి ఎంత దూరంలో ఉన్నాడో దానికి 400 రెట్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు. అందుకనే సూర్యుడి యొక్క సైజ్ పెద్దదైనప్పటికీ దూరం కారణంగా సూర్యుడి యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. అంటే చంద్రుడు మరియు సూర్యుడు ఇద్దరూ కలిసి భూమిపై ఉన్న నీటిని తమ వైపుకి లాక్కుంటున్నారు. కానీ ఒక్క నిమిషం ఆగండి. మనం ఈ సిస్టమ్ నుండి చంద్రుడిని తీసేద్దాం. అంటే ఒకవేళ చంద్రుడు బ్లాస్ట్ అయిపోతే, పేలిపోతే ఏం జరుగుతుంది? అప్పుడు సముద్రాలపైన మొత్తం కంట్రోల్ అంతా సూర్యుడి చేతికి చిక్కుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దాన్నే వినాశనం అంటారు. సూర్యుడి యొక్క గ్రావిటీ భూమిపై ఉన్న వాటర్ని అంతగా ఎఫెక్ట్ చేయలేదు. కానీ ఈ స్టేట్మెంట్ ఎప్పటి వరకు నిజం? చంద్రుడు ఉన్నంత వరకు మాత్రమే. కానీ ఇప్పుడు చంద్రుడు పేలిపోయాడు. భూమిపైన సడన్ గా ఎత్తైన భారీ అలలు లేవటం మొదలైంది. కేవలం ఒక్క నిమిషంలోనే భయంకరమైన అలలతో సునామీ, టోర్నాడో మొత్తం ప్రపంచంలోని తీర ప్రాంతాల్లో మొదలైపోతుంది. జనం అందరూ కంగారు పడుతుండగానే కేవలం 5 నిమిషాల్లో మొత్తం సముద్ర తీరాలన్నీ అంటే వాటర్ లెవెల్ ఇప్పుడు దానంతటా అదే బ్యాలెన్స్ అయ్యింది. దీని అర్థం ఏంటంటే చంద్రుడు మాయమైన తర్వాత కొంతసేపటి వరకు మాత్రమే ఈ ఆందోళన ఉంటుంది. కానీ ఈ 1 గంట జరిగిన వినాశనానికి భూమి ఇప్పుడు మొదట్లో ఉన్నట్టు ఉండదు. ఇక 24 గంటల తర్వాత చంద్రుడు ఆకాశంలో కనిపించినప్పుడు ఎవరూ అంత పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు చంద్రుడు లేనేలేడు. ఇప్పుడు జనం ఆకాశంలో చంద్రుడి కోసం వెతుకుతూ ఉంటారు. ఒక సామెత ఉంది కదా, దేని విలువైనా అది ఉన్నప్పుడు తెలియదు, అది పోయినప్పుడే దాని వాల్యూ తెలుస్తుందని. అయితే అప్పుడే అయిపోలేదు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే చంద్రుడు ఉన్నప్పుడు భూమి 23.5 డిగ్రీస్ యాక్సిస్లో తిరిగేది. ఇలా బెండ్గా ఉన్న యాక్సిస్లో తిరిగేది మరియు చంద్రుడు భూమిని ఈ పొజిషన్లో హోల్డ్ చేసేవాడు. ఇప్పుడు చంద్రుడు లేకపోవడంతో భూమి కంట్రోల్ తప్పుతుంది. భూమి చాలా భయంకరంగా షేక్ అవడం మొదలవుతుంది. దీనివల్ల భూమిపై ప్రతి గంటకి సీజన్ మారిపోతుంది. అంటే ఎర్రటి ఎండ కాసే ఎడారుల్లో ఇప్పుడు మంచు కురుస్తుంది మరియు కాశ్మీర్ లాంటి మంచు పడే ప్రాంతాల్లో భయంకరమైన ఎండ వేస్తుంది. మంచుతో ఎప్పుడూ చల్లగా ఉండే నార్త్ పోల్ మరియు అంటార్క్టికాలో ఎండలు మండిపోతాయి. ఇదంతా కేవలం
భూమి తన యాక్సిస్ పైన షేక్ అవడం వల్లే జరుగుతుంది. చంద్రుడు లేకపోవడం వల్ల సోలార్ సిస్టమ్ లో ఉన్న మిగతా గ్రహాలపైన లేక సూర్యుడిపైన ఏ ఎఫెక్ట్ పడలేదు. కానీ భూమి మాత్రం దాని యాక్సిస్ లో అటు ఇటు ఊగుతుంది. దీంతో నిమిషానికి వాతావరణం మారిపోతుంది. ఇప్పుడు 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే ఒక గంట తర్వాత 50 డిగ్రీలు ఉంటుంది. భూమి ఇలా షేక్ అవడం వల్ల భూమిపై ప్రతి సెకండ్ ఏదో ఒక భూకంపం వస్తుంటుంది. ఈ షేక్ వల్ల భూమిపై ఉన్న వాల్కెనోస్ అంటే అగ్ని పర్వతాలన్నీ యాక్టివ్ అయిపోతాయి. ఇలా జరిగిన 12 గంటలకి భూమిపై ఉదయం 50 డిగ్రీల టెంపరేచర్ ఉంటే రాత్రి అయ్యేసరికి 0కి పడిపోతుంది. భూమిపై ఉన్న రోజు చంద్రుడు లేని ఈ వింత ప్రపంచంలో జనం చాలా ఇబ్బందులతో బ్రతుకుతున్నారు. భయంకరమైన ఎండ వేస్తుంది అనుకునే లోపు మరుక్షణం తాగటానికి నీరు కూడా లేకుండా అంతా ఐస్ గా మారిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా సునామీలు రావడం వల్ల నీటి లోపల ఉండే జీవులపై కూడా చాలా ప్రభావం పడింది. సముద్రంలో నివసించే చేపలు, ఇతర జీవులు ఈ కండిషన్లో బ్రతకలేకపోతున్నాయి. రైతు ఇప్పుడు పొలంలో ధాన్యం పండించలేడు. ఎందుకంటే క్షణానికి మారే వాతావరణంలో ఇంకా వ్యవసాయం ఎలా చేయాలి? సో కేవలం 5 రోజుల్లోనే భూమిపై తిండి కొరత మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ ని కేవలం సైంటిఫిక్ ల్యాబొరేటరీస్ లో ఆర్టిఫిషియల్ క్లైమేట్ ని క్రియేట్ చేసి మాత్రమే పండించగలరు. సో తినే పదార్థాల యొక్క రేట్లు 100 రెట్లు పెరిగిపోతాయి. అసలు ఇప్పటి వరకు అయింది పెద్దేమీ కాదు. 6వ రోజు జరిగిన భయంకరమైన సంఘటన చూసి మొత్తం ప్రపంచం అంతా షాక్ అయిపోతుంది. 6 గంటల తర్వాత 6వ రోజు. మీరు విన్నది అక్షరాల నిజం. 6వ రోజు వచ్చేసింది. కానీ 5వ రోజు తర్వాత కేవలం 6 గంటల్లోనే 6వ రోజు వచ్చేసింది. అంటే ఇప్పుడు పగలు 3 గంటలు మరియు రాత్రి 3 గంటలుగా మారింది. అంటే 24 గంటలున్న ఒక రోజు 6 గంటలుగా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే చంద్రుడు ఉన్నప్పుడు భూమి యొక్క రొటేషనల్ స్పీడ్ అంటే తిరిగే వేగాన్ని చంద్రుడు తన గురుత్వాకర్షణ శక్తితో కంట్రోల్ చేసేవాడు, అంటే ఆపేవాడు. దీనివల్ల రోజు 24 గంటలుగా ఉండేది. ఇప్పుడు చంద్రుడు లేకపోవడంతో కంట్రోల్ చేసేవారు లేక భూమి వేగంగా తిరుగుతుంది. సో 6 గంటల్లోనే ఒక రోజు పూర్తయిపోతుంది. 5 రోజులకే రొటేషనల్ స్పీడ్లో ఎంత మార్పు వచ్చింది. ఇప్పుడు ఏడాదికి 365 రోజులు కాదు, 1000 రోజులు ఉంటాయి. 24 గంటల్లో ఇప్పుడు సూర్యుడు 4 సార్లు ఉదయించి అస్తమిస్తాడు. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో సామాన్యులకు అర్థం కాక మతిపోతుంది. ఒక నెల తర్వాత మనిషి ఇప్పుడు ఈ వింతైన వాతావరణం మరియు టైమింగ్స్ కలిగిన ఈ ప్రపంచానికి అలవాటు పడిపోయాడు. ఈ ఘటన వల్ల భూమిపైన మనిషి అనేవాడు అంతమైపోలేదు. ఎందుకంటే మనుషులు బ్రతకడానికి రకరకాల మార్గాలను వెతుక్కున్నారు. కానీ మొత్తం ప్రపంచం ఇప్పుడు మారిపోయింది. మరియు మనిషి రోజు పర్ఫెక్ట్గా 24 గంటలున్న ఆ రోజులను గుర్తు తెచ్చుకుని ఏడుస్తున్నాడు. ఎంత చక్కటి సిస్టంలో ఎంత అందమైన వాతావరణం ఉండేది, ఎండ, చలి, వర్షం. కానీ ఇప్పుడు మనుషులకు ఆ అందమైన రోజులు ఒక చరిత్రగా మారిపోయాయి. ఇప్పుడు స్కూల్స్లో హిస్టరీ బుక్స్లో ఒకప్పుడు రోజు 24 గంటలు ఉండేదని ప్రింట్ చేస్తారు. ఇప్పుడు ఈ మొత్తం కథ నుండి బయటకు రండి. ఒక్కసారి ఈ కథ వింటేనే చంద్రుడు మనకు ఎంత అవసరమో మీరు అర్థం చేసుకోగలరు. సూర్యుడు మనకి ఎంతైతే అవసరమో చంద్రుడు కూడా జీవనం కోసం అంతే ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇంకొకటి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ స్టోరీ ఎగ్జాక్ట్గా మార్స్లో ఒకప్పుడు జరుగుంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. సైంటిస్ట్ అంచనా ప్రకారం మార్స్ గ్రహానికి కూడా ఒకప్పుడు మనలాగా ఒక పెద్ద చంద్రుడు ఉండేవాడట. మార్స్ పైన కూడా జీవం ఉండేది. కానీ ఒక చనిపోతున్న నక్షత్రం, దీన్నే సూపర్ నోవా అని అంటారు, దీని నుండి ఒక గామా ఎనర్జీ బీమ్ ఎమిట్ అయింది. ఇది మార్స్ యొక్క చంద్రుడిని పూర్తిగా ఎక్స్ప్లోడ్ చేసేసింది. దీనివల్ల మార్స్ డిస్బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో సంవత్సరాల వ్యవధిలోనే అక్కడ కండిషన్స్ జీవించడానికి ఏమాత్రం అవకాశం లేకుండా మారిపోయాయి. దీంతో అక్కడ జీవం అంతరించిపోయింది. అందుకనే నిజ జీవితంలో మార్స్ దాని యాక్సిస్ లో బాగా షేక్ అవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎలాగంటే ఈ హైపోథెసిస్ లో ఎర్త్ షేక్ అవడం చూసాం కదా, అలాగా. ఈ థియరీ విన్నాక మీ మైండ్లో ఇప్పుడు ఒక కొత్త సందేహం మొదలై ఉండొచ్చు. నిజంగా అలాంటి చనిపోబోయే నక్షత్రం మన దగ్గరలో ఉందా? అది మన చంద్రుడిని ఢీకొట్టే ఛాన్సెస్ ఉన్నాయా? నిజానికి ఈ కారణం వల్లే చంద్రుడు నిజంగా పేలిపోయే అవకాశం ఉంది. కానీ గైస్, ఇప్పుడు మీరు రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే సైంటిస్ట్ చేసిన ఎనాలిసిస్ ప్రకారం మనకి ఎదురుగా ఇలా చేయగలిగిన అలాంటి నక్షత్రం ఏమీ లేదంట. మార్స్ కేసులో అలాంటి నక్షత్రం ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు 21st సెంచరీలో గామా ఎనర్జీని విడుదల చేసే ఇలాంటి నక్షత్రాలు లేవు. సూర్యుడి తర్వాత భూమికి అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం పేరు ఆల్ఫా సెంచౌరీ. ఇది భూమి నుండి 4.3 లైట్ ఇయర్స్ అంటే 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మరియు ఇది పర్ఫెక్ట్ గా లైవ్ మరియు యాక్టివ్ నక్షత్రం. ఫ్యూచర్లో అది చనిపోయినా కూడా దాని నుండి ఎటువంటి గామా రేస్ వెలువడవు. అంటే అలాంటి ఒక సంఘటన నిజంగా జరగటం అంటే దాదాపు అసాధ్యమే.
ఈ హైపోథిసిస్ వల్ల మీకు చంద్రుడి యొక్క మహత్వం గురించి అర్థమై ఉంటుంది. ఈ వీడియో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నాను. వీడియో ఎలా కనిపించిందో కింద తప్పక కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ను తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.